హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం దీన్ని ఆలు ఫ్రైడ్ రైస్ అంటారో లేదంటే ఫ్లేవర్ రైస్ అంటారో మీ ఇష్టం అండి, కానీ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఎలా ట్రై చేయండి. పిల్లలకి మార్నింగ్ టైము హడావుడి లేకుండా త్వరగా కూడా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా కడుపు నిండా తినేస్తారు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేసుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నాను. అదే వేరుశనగ గుళ్ళు వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్లు. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేస్తున్నాను, సాయి మినపగుళ్ళు వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ అన్నది వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నది చెక్క, 3 లవంగాలు వేస్తున్నానండి. అలాగే కొద్దిగా మిరియాలు, 1/4 టీ స్పూన్ ఉంటాయి మిరియాలు అన్నవి, అవి కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా వేగాలండి. చూసారు, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. కాస్త చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇందులో కొద్దిగా నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే బండిలో ఆయిల్ అన్నది వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి, దాన్ని కూడా వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అన్నది కట్ చేసుకున్నానండి నేను, దాన్ని వేసేసుకోవాలి. వేసేసుకుని ఈ ఉల్లిపాయ అన్నది కాస్త ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకుందాం. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలండి. నేనైతే 3 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నాను. అవి ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకుని ఇవి బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి. బంగాళదుంప ఉడికిన తర్వాత మాత్రమే కొంచెం మెత్తగా అవుతుంది కదండి, అప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి, దాన్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్ని వేసేసుకోవాలండి. మీకు రైస్ సరిపడా వేసేసుకోండి. వేసుకుని రైస్కి ఇవన్నీ పట్టే విధంగా కలిపేసుకోవాలి ఒకసారి బాగాని. చూసారు, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుతున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇష్టమైన వాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొద్దిగా నిమ్మరసం అన్నది వేసాను. కొంచెం అక్కడక్కడ పులుపులుగా ఉంటే బాగుంటుంది. అలాగే ఫైనల్గా ఉంటే కొత్తిమీర అన్నది వేసుకొని, నా దగ్గర అయితే లేదని వేయలేదు. రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఆలు రైస్ అన్నది. మీ ఇష్టం, ఆలు రైస్ అంటారో ఆలు ఫ్రైడ్ రైస్ అంటారో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లల లంచ్ బాక్స్ కడుపు నిండా తినేస్తారు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.